ఫ్లాస్ ఆఫ్ ద పీపుల్, ఇశ్రాయేలు పొరపాట్లు. ఇది దేవునికి చాలా ఇష్టమైన పాపం. అయితే విషాదకరమైన సంగతి, నిర్గమకాండం 32 అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలీలు ఇదే దూడను ఒకటి తయారు చేసుకొని ఇశ్రాయేల్ నుండి బయటికి తీసుకొని వచ్చింది నీవే అని తినటకునో తాగుటకునో కూర్చుండి ఆడుటకు లేచిరి. బైబిల్లో రాయబడిన దేవర్ నేకెడ్, వారు దిగంబర్లుగా ఉందరి. ఇట్ వాజ్ ద ఫస్ట్ నేకెడ్ పబ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో మొదటి దిగంబర పబ్ అదే. అలాగే ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి అసహ్యముగా ప్రవర్తించారు. చాలా సందర్భాల్లో మనం భౌతికంగా ఈ పని చేయకపోయినా మనకుండే విగ్రహాలు మనకుంటాయి. డబ్బు కొంతమందికి విగ్రహము, కారు కొంతమందికి విగ్రహము, అమ్మ కొంతమందికి విగ్రహం, నాయన కొంతమందికి విగ్రహం, తండ్రి కొంతమందికి విగ్రహము, తల్లి కొంతమందికి విగ్రహం, కొడుకు కొంతమందికి విగ్రహం, కూతురు కొంతమందికి విగ్రహం. చాలామందికి ఉండే విగ్రహం చెప్పమంటారా, మీరు చెప్తారా? చాలామందికి, నాకు లేదు. అబ్బా, అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు సిస్టర్? స్మార్ట్ ఫోన్, చాలామందికి ఉండే విగ్రహం స్మార్ట్ ఫోన్. అంత కరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్తున్నారంటే మీరు కూడా మీటింగ్ పెట్టవచ్చు. చాలామందికి అదొక విగ్రహం. చూడండి, మీరు మామూలు ఊహించుకోండి, ఎప్పుడైనా మీ దగ్గర బైబిల్ కనపడలేదు అనుకో, మీకు ఏం ఫీలింగ్ ఉండదు. అడుగుతారు పక్కన వాళ్ళని, ఎన్నో ఇంక బైబిల్ పెట్టిండే కనిపించలేదని. ఎదగదాం లేక వెళ్ళేలాగా దొరుకుతుంది అని అంటే సరేలే అనుకోవచ్చు. బ్యాగ్ కనిపించలేదు, అయ్యో బ్యాగ్ కనిపించలేదా, దాంట్లో డబ్బులు పెట్టేసింది, ఛార్జీకి ఎట్లా అని. పర్లేదు, లెక్క దొరకపోతే నేను ఛార్జీ ఇస్తానులేండి అని అంట. ఇంక ఇలాగ చిన్న చిన్న కర్షిప్ అది ఇది ఎంత పోయినా ఏమనిపించదు. పొరపాటున మొబైల్ ఫోన్ పోయినట్లు తెలిసింది అనుకో, గుండె జల్లు అవుతుంది, ప్రాణం పోయినట్లు అవుతుంది, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి, ఇంక చెమటలు పడితే వాళ్ళకి ఆల్మోస్ట్. మీరు చూడండి పోయిన వాళ్ళని, వాళ్ళ క్లాస్మేట్లో జూనియర్స్ సీనియర్స్ ఎరుగో పొరుగో అమ్మో అక్క ఎవరో తీసుకుని పక్కన పెట్టింటారు, తర్వాత ఇస్తాంలే అని. వాళ్ళేమి ఇష్టపూర్వకంగా ఏదో ఏడిపించాలనే తీసుకున్నారు, పొరపాటు జరిగింటుంది, లేకపోతే కావాలని పక్కన పెట్టింటారు తర్వాత ఇస్తామని. అది మనకు పోయినట్లు అని అనిపిస్తేనే, ఏమీ లేకపోయినా చేతిలో బైబిల్ లేకపోయినా ఏమనిపించదు, కానీ చేతిలో మొబైల్ లేకపోతే అదొక వెల్తీగా అనిపిస్తుందంట. కొంతమంది చెప్తారు బయటికి వెళ్ళేటప్పుడు, మొబైల్ ఎందుకు, ఇద్దరు పోతున్నారు కదా ఒకటి సరిపోతుందంటే, ఇది లేకపోతే వెళ్తే అనిపిస్తుంది కదా. అంటే ఎంత అడిక్ట్ అయ్యాం చూడు, ఏదో దానికి లోబడిపోయాం. దాని అవసరత ఉండొచ్చు, నేను కాదని చెప్పను, దాన్ని వాడుతుండొచ్చు కాదని చెప్పను, కానీ వాడుతుంటే అవసరత ఉన్నంత మాత్రాన అది అంత ప్రాణప్రేమ అయిపోయిందా? అంటే ప్రాణానికి ప్రేమైనవి ఏవో దాంట్లో చాలా ఉన్నాయి. డేటా ఉండొచ్చు, ఆధార్ కార్డు ఉండొచ్చు, పాన్ కార్డు ఉండొచ్చు, పట్టాలు ఉండొచ్చు, పాస్పోర్ట్ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఫోటోలు ఉండొచ్చు, డాష్. వారు వాటిని ఉంచుకొని యెహోవాకు విరోధముగా పాపం చేసిరి.